ఒకటే చోట వేసుకోవాలి. ఎందుకలా? పగిలిపోతాయని. ఎందుకు మెసేజ్ చేశారు మీకు అంత? రే తమ్ముడు, అభిమానంతో శాండీ ఒక ఐటమ్ తయారు చేసింది, అయితే పిలుస్తుంది. అసలు ట్రై చేయక్కర్లేదు. ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసా. డైలీ వ్లాగ్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఇక్కడ చూడండి, వలీగాడేమో డైలీ గిన్నెలు తోమాలన్నా కష్టమైన విషయమేరా, రోజు వంట చేయాలన్నా కష్టమైన విషయమేరా, రోజు నీకు వండి పెట్టి నీకు ఎన్ని చేయాలన్నా కష్టమైన విషయమేరా. ఎన్ని కష్టమైన విషయాలు నేను చేస్తున్నాను ఇక్కడ. ఓవర్ యాక్టింగ్ చేయకు. అన్ని కష్టమైన విషయాలు డైలీ రొటీన్ ఇలాగ పొద్దున్న లెగ్గానే గిన్నెలు తోముకోవడం అనమాట. అయితే ఇంటి దగ్గర నుంచి పార్సల్ ఒకటి వచ్చింది, ఓపెన్ చేసి ఏముందో చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. అసలు ప్యాకింగ్ చూడండి ఎంత నీట్గా చేశారో. పచ్చళ్ళు ప్యాకింగ్ చేసినట్టు పంపించారు. పంపు తీసి పచ్చడి ప్యాకింగే. పచ్చళ్ళు పంపారేంటి? ఎరావలి పచ్చళ్ళా? అన్నీ ఉంటాయా? ఒరే ఎలారా ఓపెన్ చేస్తారు మరి? ఎంత ప్యాకింగ్ అసలు మొత్తం ప్లాస్టర్లతో చుట్టేశారు. ప్లాస్టర్ మొత్తం వేస్ట్ అయిపోయి ఉంటుందిరా. మామూలు తనకూడదురా, ప్లాస్టర్ అంతా వేస్ట్ చేసేసారు. పార్సల్ వేస్ట్ అవ్వదు కదా, ప్లాస్టరే కదా. కత్తిరి వాడాలరా, షాక్ పెట్టిపోతున్నాడు. కత్తిరి లేవు కదా మన దగ్గర. ఎందుకు లేవు? అయిపోయా మళ్ళీ దీని కత్తిరి పుత్తిరి. ఇదే నేను ఏవేవో అనుకున్నాను కదరా. ఇది వచ్చేసరికి మన డీజే ఆస్మో పాకెట్ 3 కెమెరా మర్చిపోయి వచ్చాం. ఇదేమో డీజే యాక్షన్ 5 కెమెరా బాక్స్, ఇది మర్చిపోయి వచ్చాం. ఇదేమో నా గుడ్డు కళ్ళజోడు. ఈ కళ్ళజోడు లేక కళ్ళే కనిపించట్లేదు నాకు. అమ్మయ్య ఫైనల్లీ కళ్ళజోడు అయితే వస్తుంది రా బాబు. అమ్మా ఇప్పుడు కనబడుతుంది. చిన్నప్పుడు ఎక్కిరిచ్చేవాడిని సైట్ ఉన్న వాళ్ళందరినీ. ఈ నా ట్యాబ్లెట్లు, మునగాకు పొడి, కారం, ఉసిరికాయ పచ్చడి నా ఫేవరెట్. వెజ్లో 1 ఆఫ్ ది ఫేవరెట్. ఉసిరికాయ చాలా మంచిది హెల్త్కి కూడా. ఈ మధ్యన నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇంత బాగా ఇష్టపడతారని చెప్పేసి. డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇవి కూడా బట్టలే బాగానే సరిపెట్టేశారా ఇన్ని ఐటమ్స్ ఇందులో. వెళ్ళి స్నానం చేసి మళ్ళీ కనబడతా. తినేసి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయా. అయితే మీ అందరికి ఇప్పుడు ఒక అద్భుతం చేయబోతున్నాం. అద్భుతం అంటే అద్భుతాలు ఏం చేయలేను కదా, శాండీ చేసింది. శాండీ వచ్చింది ఇప్పుడే. ఏంటి నువ్వేం చిన్న పిల్లలు అనుకుంటున్నావు శాండీ? ఏంటి ఏంటి ఎక్స్ట్రాలు ఏంటి? చిన్నపిల్లలే పెట్టుకుంటారు మరి అవి. అంత మెరిసిపోతుంది ఏంటి అని ఆశ్చర్యపడకండి. ఇటుపక్క లైట్ పెట్టాము. అయితే ఇప్పుడు మనందరికీ నాకు చెప్పాలంటే ఏదోలా ఉంది. మరమరాలతో దోశ చేస్తుందంట. ఇది మళ్ళీ మార్చేసావా? దోశ నుంచి ఇంకో దానికి వస్తావా? మరమరాలతో దోశే ఆలోచించడానికి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే చేస్తున్నావు ఏంటి ఇవన్నీ? ఏంటి ఇది ఒగ్గాని ఏదో చేసుకుంటారు కదా మరమరాలతో. ఒగ్గాని మరమరాలతో చేయరు, అటుకులతో చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒగ్గాని మరమరాలతో కదా చేస్తారు. నేను ఎప్పుడు ఒగ్గాని ఎప్పుడు తినలేదు. నాకు తెలిసినంత వరకు మరమరాలతో మరమరాలు వచ్చి అప్పుడైతే అటుకులు ఉన్నాయి, అటుకులతో చేస్తారు. ఒకసారి చూద్దాం. కాదు మరమరాలతో. సర్లే మరమరాలు ఒగ్గాని. ఎగ్గు మరమరాలు ఒగ్గాని. 3 ఎగ్గులు ఒక్క 3 మరమ ఎగ్. ఫస్ట్ మరమరాలు కావాలి. ఎగ్, ఆనియన్స్, టమాటో, కొరియండర్, కొత్తిమీర. ఎందుకు నవ్వుతావు? కొరియండర్ అని అన్నాను కదా, మళ్ళీ నువ్వు ఏదో కూడా మొక్క పెడతావని భయమే. చాలా ఆ మాత్రం భయం ఉండాలి. ఓకే చెయ్యి, స్టార్ట్ చెయ్యి. అద్భుతం. నీ కళాఖండాన్ని చూద్దాం ఎలా చేస్తుందో. మన ఛానల్లో షార్ట్ వీడియో వస్తుంది చూడండి. సైలెంట్ గా ప్రమోట్ చేసేసుకుంటుంది. ఛానల్ పేరు తెలియదు కదా, కొంతమంది అడుగుతున్నారు. అయినా సరే శాండీ వరల్డ్ కింద లింక్ పెడతాను చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. మొదలెట్టు కళాఖండం. తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. అది కాదు, శాండీకి ఒకళ్ళు మెసేజ్ చేశారంట. ఎందుకు మెసేజ్ చేశారు మీకు అంత? రే తమ్ముడు, ఎవరికి తెలియదు నాకు తప్పది. ఎందుకు చెప్పి ఎవరో శాండీ రోడ్డు మీద చూసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కామెంటే పెట్టి, ఇప్పుడే చూశాను నిన్ను, ఏం లేదు అంత మేకప్ డొల్లా కామెంట్ పెట్టారంట. ఫిల్టర్ అన్నారంట. అసలు శాండీ ఫిల్టర్లో తెలుసా మీకు? నేను ఫిల్టర్
పెట్టను నిజంగానే. ఎందుకంటే ఫిల్టర్ పెడితే ఇంకా చండాలంగా ఉంటుంది. అదే ఫిల్టర్ పెట్టదు. నేను కేరళ వెళ్ళినప్పుడు కూడా ఎట్టి దానిలో ఉన్న అలాగే పెట్టేసుకున్నాను తప్ప ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఫిల్టర్ కూడా పెట్టను. అలా అని కాదు, ఇప్పుడు అంటే అలా చేయకండి మాయ మీరు. పాపం న్యాచురల్గా ఉంటుంది శాండీ. జస్ట్ లిప్స్టిక్ వేసుకుంటుంది, పౌడర్ వేసుకుంటుంది, కాటికి వేసుకుంటుంది, ఐలైనింగ్ వేసుకుంటుంది, జుట్టు స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది, కొంచెం కళ్ళ కింద ఇలా రాసుకుంటుంది, ఇక్కడ బ్లష్ ఏదో పెట్టుకుంటుంది, అంతే. అంత ఏం పెట్టిన కాటికి పెట్టుకుంటాను, లిప్స్టిక్ వేసుకుంటాను, పాండ్స్ పౌడర్ రాసుకుంటాను, నివ్యా అది క్రీమ్ రాసుకుంటాను అంతే. అన్ని రాసుకుంటుంది. పాపం అలా అనకండి, పాపం ఫీల్ అవుద్ది. ఓకే, వేడెక్కిపోయింది బాగా. మంట తగ్గించి మరి. ఇప్పుడు ఇది ఏంటి ఆయిల్? ఇదే ఆయిల్ వేసేద్దామా? వాడు అది పప్పు నూనె, ఆయిల్ లేదు మరి మా ఇంట్లో. అంతా నీవే వాడేసావు. నేనేం వాడలేదు మొన్న. చాలు 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 మర్చిపోయి. నీ వంటకు కూడా ఇప్పుడు పెడతారు నాకు కామెంట్లు. ఏ శాండీ వంట తొక్కేస్తున్నారు, ఏం చేస్తాం. ఆయిల్ వేసింది. ఇప్పుడు మరమరాలు వేసుకోవాలి. మురమరాలు అంటారు యాక్చువల్లీ కొంతమంది, మరమరాలు అంటాం మేమైతే. మరమరాలే అంటాం. అన్నీ వేసేసుకోకూడదు, తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకులే అన్ని వేస్ట్ అయిపోతాయి కొన్ని. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతుందో? పొంగుతుందా? పప్పు నూనె ఇదిగో ఇక్కడ పొంగుతుంది చూడు. అది ఏ నూనె వేసినా పొంగుద్ది శాండీ. కాదు ఇదేంటది ఈ ఆయిల్? ఏం ఆయిల్ ఇది? పప్పు నూనె, ఇంకొక నూనె గానుగ నూనె. ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకటే చోటన వేసుకోవాలి. ఎందుకలా? పగిలిపోతాయని. ఆల్రెడీ పగిలిపోయినాయి కదరా. ఇష్టం వచ్చినట్టు ఎలా ఉన్నారేంట్రా మనుషులు. కొంచెం పెద్ద మంట పెట్టుకొని ఇప్పుడు తిప్పుకోవాలి, జాగ్రత్తగా తిప్పుకోవాలి. అయ్యా నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇలాంటిది. ఇలాంటి వంట అసలు నేను ఎప్పుడు చూడలేదనే చేస్తున్నాను. మరి చూసే అన్ని రొటీన్గా ఉంటాయి అందరికి, జనాలు కొత్తగానే చెయ్యాలి. కొత్తగా ఉండే పర్లేదు, చెత్తగా ఉంటాయి, అదే బాధ. ఎగ్స్ మరమరాలు కలిసిపోయి చూసావా? ఎగ్ బాల్స్ అన్ని చూడడానికి ఎగ్ వేసినట్టే తెలియట్లేదు ఇందులో. అవును. నెక్స్ట్ అందులో ఎగ్ ఇలా ఫ్రై అయిపోయింది కదా, అయిపోయాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత పచ్చిగా ఉంటాయి కదా సార్ ఇప్పుడు వేస్తే ఆనియన్స్. సరే పచ్చిగానే ఉంటాయి. ఏమో నేను ఎప్పుడు తినలేదు. నెక్స్ట్ కొత్తిమీర. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఉగ్గాని తినాలని. అవ్వట్లా. ఎంత మంచి ఉగ్గాని తింటామని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? చెయ్యు, కొన్ని అలా జరిగిపోతాయి అంతే. ఇది ఉగ్గాని ఇప్పుడు అలా అన్ని సార్లు చెప్పక నాకే డౌట్ వచ్చేస్తుంది. ఉగ్గానిలో ఎగ్ వెయ్యరు కానీ మనం వెరైటీగా చేస్తాం కదా, అందరూ చేసినట్టు చేస్తే ఎలా చెప్పండి. ఇప్పుడు మిస్ అయిపోతారు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది. కలుపుకోవాలి. కలుపుకోవడం కూడా మిస్ అయిపోతారు. మొత్తానికి ఏదో ఇలా చేసింది. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత చూసుకొని వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ప్రసాద్ స్వామి స్వామాలు వేసి బతికిపోయారు. లేకపోతే ఇక్కడ ప్రసాద్ స్వామి ఉండాలి మాతో పాటు. ఇలాంటి అద్భుతాలన్నీ ఎన్నో తిన్నాడు ప్రసాద్ స్వామి. మొన్న కూడా అడిగాడు, శాండీ కుకింగ్ చేస్తే పిలవరా మామ, మిస్ అవుతుందని ఈ మధ్యన. నిజం శాండీ. వెళ్ళొచ్చాక, కేరళ వెళ్ళొచ్చాక కంపల్సరీ మీకోసం ఒక స్పెషల్ డిష్ అయితే చేస్తాను. కేరళ వెళ్ళొచ్చాక ఏంటి? టెంపుల్ కి వెళ్తారు కదా, శబరిమలై. ఆ డిష్ ఏంటో చిన్న హింట్ వచ్చాక మా వాడు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటాడు. మా ప్రసాద్ చెప్పి చేస్తేనే కష్టం. సర్ప్రైజ్ అంట మామ, చూసుకో నీ పరిస్థితి. ఆ భగవంతుడు స్వామాలు వేసిన పడియాలతో నిన్ను కాపాడాలి భగవంతుడు. అమ్మో. నెక్స్ట్ ఏం చేస్తావు? ఇంకేం చేయండి, సర్వ్ చేసుకుని. అయిపోయిందా? అయిపోయింది, రెడీ టు ఈట్. అరే మళ్ళీ కేవలం నీ కోసమే, నీ మీద అసలు ఉన్న ఇష్టం అభిమానంతో శాండీ ఒక ఐటమ్ తయారు చేసింది. అయితే పిలుస్తుంది. అసలు ట్రై చేయక్కర్లేదు. శాండీ అంత ఇష్టంతో అభిమానంతో చేసిందంటే అరే సూపర్ చేసింది రా. నీకు అసలు నీకు ఆ లుక్ చూస్తే నీకు తినాలనిపిస్తుందా? నా లుక్ చూసావా ముందు? ఆ లుక్ వద్దు మాకు. నీ లుక్ చాలా బాగుంది కదా. కమాన్. ఈ ల్యాప్టాప్ కొనగానే ల్యాప్టాప్ వదలట్లేదు వీడు. లేకు అండర్వేర్లు ఏంటి అక్కడ? అండర్వేర్లు, దుప్పట్లు మడత పెట్టు. అన్ని గాడిద. అన్నీ నేనే చేయాలి. వంట నేనే చేయాలి, గిన్నెలు నేనే తొడగాలి, తోమాలి. వీడియో అంటే ఏంటి? ఏదైతే మంచి ప్లేస్ ఉందో అదే చూపించాలి. అదిగో ఆయనకన్నా మంచి ప్లేసా? బలి పసుపు, నల్లో దండ, ఎక్కడో బొట్టు, బాగా నూరు కత్తి తీసుకురండి అమ్మ. ప్రతిసారి ఏమున్నా నా మీద ఉపయోగిస్తున్నారు. అరే వలి నేను కూడా ఇది కోడిగుడ్డు ఉక్కురికి ఎందుకు ఎంత కోడిగుడ్డు ఫ్రై? అరే అది కోడిగుడ్డు ఉక్కురు అనుకుంటున్నావా? దాని లోపల కళాకాటాలు నీకు తెలిస్తే షాక్ అవుతావు. ఏంటిది? గెస్ట్ ఏంటది? తినాలి అన్నమా? మరమరాలా?
మరమరాలా ఎస్ వాట్ ఈస్ దిస్ కాల్? శాండ్ ఎగ్ ఉగ్గాని. ఎగ్ ఉగ్గాని అంట. ఒగ్గాని అదేంటది ఒగ్గాని? ఒగ్గాని బజ్జీ అని అమ్ముతారు కదా బయట, అది ఎగ్ ఉగ్గాని అంట. మరమరాలు బజ్జీలు అదే అంటాము, ఒగ్గాని అని అంటారా? రాయలసీమ స్పెషల్ అది. రాయలసీమ లేకపోతే నార్త్ వాళ్ళు ఎక్కువ తింటారా ఇది? రాయలసీమ. నార్త్ వాళ్ళు ఎక్కువ తింటారా? నార్త్ రాయలసీమ నాకు తెలిసి. ఎవరైతే ఏంటి మనుషులు అయితే ఇది తింటారంట. రాయలసీమే కాబట్టి బాగా తెలుసు. ఏదైతే బల్పసు అయితే రెడీగా ఉన్నాడు ఇక్కడ, టేస్ట్ వస్తాను. జస్ట్ 5 minutes రెసిపీ వలి ఇది. స్మెల్ సేమ్ ఎగ్ ఫ్రై. ఎలా ఉంది? ఎలా ఉంది అదేంటది ఏం బాగాలేదా అసలు? అంటే ఒకవైపు ఎగ్ ఫ్రై టేస్ట్ బాగుంది అనుకునే లోపు ఆ మరమరాలు వచ్చి మధ్యలో దెబ్బేస్తున్నాయి. అన్నంలో ఎగ్ ఫ్రై కలుపుకొని తింటే ఎలా ఉంటుంది మరి? అది అన్నం, ఇదేమో మరమరాలు. అలా ఫీల్ అయిపోవాలి అంతే మనం. ఇంకా మోన్లే ముందే చెప్పాల్సింది అలా ఫీల్ అయిపోయాను. ట్రెండ్ సెట్ చేస్తాం కదా మరి, అలాగే ఉంటుందండి. అరే ఇలాంటివి చేసేవాడు మనం హైదరాబాద్లో ఉండకూడదు. నువ్వు ఈసారి మన హైదరాబాద్ లో లేనప్పుడు మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకునిద్దిరా, ఈ ఐటమ్ వండాలి, ఈ ఐటమ్ వండాలి, ఈ ఐటమ్ వండాలి అని చెప్పేసి. అందులో ఇది ఒక ఐటమ్ అనమాట. ఫస్ట్ డే ఇక చాలా ఉన్నాయి ఇలాంటి కళాఖండాలు. అమ్మో ఓకే యా. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లా తినడానికి బాగానే ఉంటుంది. ఈవినింగ్ అంటావు, అమ్మో రేపు చచ్చిపోతాం అన్నప్పుడు కూడా ఈ రోజు తినకూడదు ఇది. మరి అంత టూ మచ్ గా లేదని అనుకుంటున్నాను. బేసిక్గా ఎగ్ వేయకుండా ఉల్లిపాయలు, టమాటా, నిమ్మకాయ, అవసరమైతే హెల్తీ కోసం కీరా ఇవి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అది రొటీన్. రే ఈ వైరల్ దగ్గరికి అసలు రాకూడదు రా. చాలా బాగా వర్ణించారు వాళ్ళు. నిజమేనా? సేమ్ ఎగ్ అలా తింటా ఉంటే పట్టా మనకు కొడుతున్నాయి మరమరాలు, టమాటాలు అన్నీ వచ్చి చెడగొడుతున్నాయి. కానీ ఇందులో కొంచెం పొల్లగా ఉంటే తినేచ్చేమనిపిస్తున్నాను. కానీ ఎగ్ వేసిన తర్వాత నిమ్మకాయ పిండుతారా? పిండుకొచ్చి తెలియదు మరి నాకు. యాక్చువల్గా ఇది ఏం లేదు, ఉల్లిపాయలు, టమాటాలు, కీర, ఉప్పు, కారం, నిమ్మకాయ వేసేస్తే మనం మరమరాలు మిచ్చరే అంతే అంతే. అందులో ఎగ్ వేసారు అంతే. ఎంతైనా వైరల్ శాండీ కదా, మార్చేసుకో శాండీ, నీ ఛానల్లో పేరు మార్చేసుకో. శాండీ వరల్డ్ అని తీసేసి వైరల్ శాండీ, వైరల్ శాండీ అని పెట్టాలి. బాగుంది. వైరల్ వైరల్ వయ్యారి, వైరల్ వయ్యారి, వైరల్ వైరల్ వయ్యారి. వైరల్ వయ్యారేట్రా పిచ్చెక్కేసింది ఇడిగా తిన్న తర్వాత. ఒరే అయ్యా నేను కూడా తినాలి. అది తిన్న తర్వాత మొత్తం తినేసేయండి, ఒక్కటి కాదు మొత్తం తిను. అదేదో పాట వచ్చింది కదరా మొన్న, వైరల్ వయ్యారి. అదే అదే పాడుతున్నాను, వైరల్ వైరల్ వయ్యారి. పాట మార్చేసారు. వైరల్ వయ్యారి నేను, అదిరా సాంగ్. ఉంటది ఏదో వంటల కోసం చెప్పి వైరల్ అయ్యావా అనేసి ఏదో ఉంటది, లిరిక్ మర్చిపోయాను నేను. వద్దులే వద్దులే, ఆ పాట గుర్తురాపోతే నాకు బీపీ వచ్చేది. అదే నేను చెప్పింది. నువ్వు చెప్పింది అసలు కాదు. ఆ లిరిక్ పెట్టు టైగర్, నేను నిజంగా చెప్తాను. వద్దు బాబోయ్, కాపీ రైట్ పడింది, పెట్టద్దు ఎలాంటి. ఈవినింగ్ అవుతుంటే చాలు చలిసేస్తుంది, స్వెటర్ వేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.